ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమి తిథిద్వయం కాబట్టి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే పునఃప్రయత్నాలకి బాగా సహకరిస్తుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాటి చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అలాగే కుజుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, జపాది కార్యక్రమాలు, కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఎర్రటి వస్త్రదానం ఈరోజు శ్రేయస్సును కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలకి, వ్యాపార సంబంధిత నిర్ణయాలకి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం స్థిరాస్తి నిర్ణయాలకి, అలాగే వ్యాపార నిర్ణయాలకి కూడా చాలా అనువైనటువంటి రోజు. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి ఉచ్చస్థితి కాబట్టి ఇది చక్కటి ఫలితాలని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవి చూస్తారు. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం పుంజుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో పరిస్థితులు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. మానసిక క్లేశాలు ప్రబలమైనప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు.
ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక క్లేశాలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా దక్కుతాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది, ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయలేకపోతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి, విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు రాజకీయంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పితృ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు విభేదాలు తలెత్తుతాయి. ఉత్తమ నిర్ణయాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విషయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ వేగవంతంగా కొనసాగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కొంతవరకు పొందగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ విజయాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నియంత్రించలేనటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, శుభవార్తలు తెచ్చిపెడుతుంది, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు.
స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక విషయాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు మహర్షి. సీతారాముల యొక్క కళ్యాణం పూర్తయింది. అయిన తరువాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి ప్రేమతో ప్రారంభం. ఎందుకు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ప్రేమ అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు ఈమె నాకు భార్యగా ఉండాలి అని. కాబట్టి మా తండ్రి గారు నిర్ణయం చేశారు అంటే అందులో ఏ విధమైనటువంటి అయోమయం ఉండదు. వారు ఖచ్చితంగా నాకు అన్ని విధాలా తగినటువంటి కన్యనే భార్యగా సమకూర్చి ఉంటారు. తండ్రి మీద ఉన్న ఎనలేని గౌరవం చేత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమతో చూడడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి జీవనం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అది సీతమ్మ తల్లి యొక్క గుణముల వలన రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైనది. అంటే మామగారు చేసినటువంటి నిర్ణయం అన్ని విధాలా సహేతుకమే, ఆయన ఖచ్చితమైన నిర్ణయం చేశారు అన్న విషయాన్ని సీతమ్మ తల్లి తన నడవడి చేత నిరూపణం చేసింది. గుణాద్రూప గుణాఛాపి. ఆమె ఏ ఏ గుణములు ఉండాలని మనం అనుకుంటామో ఆ గుణములనన్నిటినీ కూడా అంటే భర్తని అనుగమించడం, భర్త యొక్క హృదయాన్ని తెలుసుకోవడంలో అంత గొప్పగా ఆయనని అనుగమించింది. అనుగమించి ప్రవర్తించినటువంటి కారణం చేత సీతారాముల యొక్క దాంపత్యం చాలా అన్యోన్యంగా ప్రవర్ధమానమవడం ప్రారంభమైంది అన్నారు మహర్షి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి శాశ్వతత్వము, లోకమునకంతటికీ కూడా మర్యాద చేకూర్చడం. ఎందుచేతంటే దాంపత్యము వ్యక్తిగత వ్యవహారము కాదు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాంపత్యం ఇద్దరూ కలిసి ఉంటే పరమ సంతోషం, సమాజానికి సంతోషం. దాంపత్యం నా ఇష్టం అనుకున్నంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అది వాడి ఒక్కడితో సరిపోయేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానీ కాదు.
కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు, ఆడపిల్లకి ఉన్నారు, మగపిల్లవాడికి ఉన్నారు. త్రోసిరాజని వాళ్ళని పక్కన పెట్టి చేసుకున్న వివాహంలో అంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క ఏడుపుతో ప్రారంభమవుతుంది ఆ పెళ్ళి. అసలు తల్లిదండ్రులనే బాధ పెట్టి వాళ్ళు అంత కుమిలిపోయేటట్టుగా చేసి ప్రారంభించినటువంటి సంసారం ఏ విధంగా వృద్ధిలోకి వస్తుంది? ఎక్కడైనా చిన్న వైక్లభ్యం వస్తే దిద్దే వాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రులే అంత బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళని గౌరవంగా చూస్తారు? పైకి నోటి మాట ఎన్నైనా చెప్పచ్చు, యథార్థంగా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తున్నారంటారు తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా అలా నిలబడడం సాధ్యమయ్యే విషయం కానీ కాదు. దంపతులు దెబ్బలాడుకుని విడిపోవడం అన్న మాట సనాతన ధర్మంలో లేదు. కానీ ఒండరులు అస్తమానం నేరాలు చెప్పుకోవడం మొదలుపెట్టారనుకోండి, భార్య మీద భర్త, భర్త మీద భార్య నేరం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అది కేవలం వాళ్ళిద్దరి మధ్య సమస్య కానే కాదు, అది ఎంతమందికో అశాంతి కల్పిస్తుంది. ఇటు ఆడపిల్ల వైపు తల్లిదండ్రులకి అశాంతి, అటు మగపిల్లవాడి వైపు తల్లిదండ్రులకి అశాంతి. అది ఇంకక్కడి నుంచి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ పాకుతుంది. అరే పాపం అలా ఉన్నారే, ఇలా ఉన్నారే, వాళ్ళిద్దరూ సరిగా ఉండట్లేదే అన్న అశాంతి ఎందరికో ప్రాకుతుంది. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా విడిపోయి మా ఇష్టం అన్న మాట వాడడానికి వాళ్ళకి అధికారం లేదు. సమాజం పాడైపోతుంది. అదొక దుష్టమైనటువంటి సంప్రదాయంగా, ఆదర్శంగా నిలబడుతుంది. కాబట్టి ఎంత మర్యాదతో ప్రారంభం చేశారో చూడండి మహర్షి ఆ శ్లోకాన్ని. తండ్రి కుదిర్చిన సంబంధము కనుక. మీకు ఇతపూర్వం కూడా నేను మనవి చేశాను. ఒక చోట కుశనాభుని వృత్తాంతంలో ఆ కన్యలు, 9 కన్యలు కలిసి వాయుదేవుని చేత శపింపబడి, వైక్లభ్యము కల్పింపబడి వెళ్ళి తండ్రి ముందు పడిపోతే తండ్రి గారితో వాళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి, ఈ దేశమనందు ఆడపిల్ల స్వతంత్రించి తన భర్తని తాను ఎంచుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అంటారు. అది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చెయ్యవలసినటువంటి నిర్ణయం. ఆ వివాహం అన్నది తండ్రి గారు చేశాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి గారి మీద ఉన్న ప్రేమ చేత ఆయన నిర్ణయం చేసిన పిల్ల. ఆయన నాకు అనుకూలం కాని పిల్లని నిర్ణయం చెయ్యడుగా. అందుకే అంత ప్రేమతోటి చూడడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తండ్రి ఏదో నిర్ణయం చేశాడు కదా అని ఎంతకాలం సర్దుకుంటాడని కాదు, మామగారు చేసినటువంటి నిర్ణయం 100% నిజమే అని కోడలైన సీతమ్మ నిరూపించింది. తన గుణముల చేత, తన నడవడి చేత రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన హృదయంలో తాను స్థానాన్ని పొందడంలో కృతకృత్యురాలైంది. మహర్షి అంటారు, రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. చాలా గొప్ప శ్లోకం. సీతారాముల యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుతున్నారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో, ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది? అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించింది. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు, ఆయన నా భర్త అందుకు ప్రేమించింది. నాకు ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది. ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది.
మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడమ్మా అంటాడు. లోన్లన్నీ పెడతాడు, పెళ్లి ప్రయత్నాలన్నీ చేస్తాడు, చక్కగా సంబారాలన్నీ తీసుకొస్తాడు, ఎంతో అందంగా ఆ పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళున్నారు, కూతుళ్ళున్నారు, అల్లుళ్ళున్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు, జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసిన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళి అవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది, ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు, సూర్యోదయాత్పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ. అనుగమించిన కారణం చేత ఏమైపోయింది అంటే మహర్షి అన్నారు, ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం వాళ్ళకి కలగలేదు. అంటే సీత తువ్వాలిస్తావా, సీత మడినీళ్లు పెడతావా, సీత అభిషేకానికి మారేడు దళాలు పెట్టావా, అలా అడగవలసిన అవసరం లేదు. రాముడే పెట్టుకుంటే ఏదైనా మర్చిపోయి మళ్ళీ లేవాలేమో, సీతమ్మ పెడితే రాముడు లేవక్కర్లేదు. అంటే ఆయన పూజ ఎలా చేసుకుంటాడో, పూజలో ఎక్కడెక్కడ ఏ సంబారాలు వాడుకుంటాడో అందులో ఒక్క సంబారం కూడా తక్కువ రాదు. పూజ ఆవిడ చేస్తుంది, ఆవిడ కాదు, రాముడు చేస్తాడు. పూజ చేసేది రాముడు, పూజకు అందించేది ఏర్పాటు చేసేది సీతమ్మ. ఎవరి హృదయాన్ని బట్టి? తన హృదయాన్ని బట్టి రాముడి పూజ కాదు, రాముడి పూజని బట్టి సీతమ్మ అమరిక.
మీరు ఆ విషయం గమనించాలి. ఎంత అందమైనటువంటి ఏర్పాటులో ఆవిడ పెడుతుందంటే ఆయన ఉపచారాలు చెయ్యడానికి వీలైన రీతిలో ఆయా పదార్థములను వరుసక్రమంలో పెట్టి ఉంచేస్తుంది అంతే. అంటే రాముడు ఇప్పుడు ఈ అవసరంలో ఉంటాడు, ఆయన సీత అని పిలవక్కర్లేదు, ఆయన ఈ అవసరంలో ఉంటాడు ఆవిడ తెలుసుకుంటుంది, ఆవిడ అమర్చేస్తుంది దాన్ని. ఆయన ఇప్పుడు స్నానానికి పెడతారు, ఆవిడ పంచెల చాపు అవి అక్కడ పెట్టేస్తుంది. రాముడు స్నానానికి పెడతాడు, ఆమె పావుగంట ముందే రాముడి స్నానానికి అక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయో లేవో చూసేస్తుంది. సీత ఇక్కడ అనవలసిన అవసరం ఉండదు. ఒకవేళ అన్నీ ఆవిడ అమర్చిన, అంటే నేను లౌకికమైన ఉదాహరణకి చెప్తున్నాను, వాల్మీకి రామాయణంలో ఉంది అని కాదు, వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నీ అక్కడే ఉన్నా రాముడే చూసుకోలేదు అనుకోండి, సీత అన్నాడు అనుకోండి, పంచెల చాప ఆ పక్కనే ఉంది అంటుంది ఆవిడ. వాక్యం పూర్తి చేశాడా? పంచెల చాప ఎక్కడుంది అని అడిగాడా? స్నానం చేసి వచ్చిన ఇంత సమయం తర్వాత సీత అన్నాడంటే పంచెల చాప కనపడలేదన్నమాట, ఆయనకి ఏదో వెతుక్కుంటున్నాడు. ఖచ్చితంగా దాని గురించి కాదోయ్ అని ఆయన అన్న సందర్భం ఉండదు. ఆయన ఎప్పుడు సీత అన్న పాలు అక్కడే పెట్టాను అనగలదు. అంటే ఆయన అవసరాన్ని ముందు గమనించి పెడుతుంది. రాముడు కూడా అలా అయోమయంగా అక్కడే ఉన్నా మళ్ళీ సీత సీత అంటూ ఉండడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం, మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఒకళ్ళ మీదకొకళ్ళకి కోపం వచ్చి మాట్లాడుకోక కాదు, అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు. తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు, ఎంత గొప్పగా పెట్టేసింది, అన్నీ అయిపోయాయి చక్కగాను అని. ఆమె విషయంలో ఆయన అంతే. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భార్య ఆయన యందు ఉన్నటువంటి వెలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారం అనుకూలత కార్యసిద్ధి ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా మంగళవారము అగ్ని సంబంధమైన వారం. కుజుడు అధిష్టాన దైవంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆరాధనకి సహకరించేటటువంటి వారం. యుద్ధతంత్రాన్ని రచించడానికి ఉపకరించే వారం. యుద్ధనీతి, యుద్ధ రచన, యుద్ధ నియమాలు, యుద్ధ దౌత్యములు, యుద్ధ రాయబారం ఇలాంటి వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవటానికి సంబంధించిన వారం. సహజంగా ఏ శుభ కార్యక్రమాలు ఈ మంగళవారం నాడు ప్రారంభించకూడదు అని శాస్త్రం చెబుతోంది. అయితే ప్రయాణ విషయంలో మాత్రం ఒక అంశాన్ని సూచించింది ఇది. అంగారకే ప్రాగమనంచలాభం. తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అంగారకే మంగళవారం నాడు లాభాన్ని ప్రసాదిస్తుంది. వారసుల విషయాన్ని పరిశీలన చేస్తే బుధే భౌమే నచోత్తరం, బుధే భౌమే నచ ఉత్తరం. మంగళవారం ఉత్తర దిక్కుకి ప్రయాణం పనికిరాదు. అలాగే విషాగ్ని బంధనస్తేయం సంధి విగ్రహమాహవే ధాత్వాకర ప్రవాళ స్త్రీకర్మ భూమిజ వాసరే. మంగళవారం నాడు ఆచరించదగినటువంటి విషయాల్లో రోగహరము, ఔషధ సేవకు సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాలన్నింటినీ మంగళవారం నాడు ప్రారంభించవచ్చు. ప్రధానంగా శస్త్రచికిత్సలు,
ఔషధ సేవ, ఏ మందు వాడాలి, రోగ నిర్ధారణ, రోగం తగ్గడం కోసమే, రోగ నిదానము కోసమే స్వీకరించవలసినటువంటి ఔషధములు ఏంటి, ఇలాంటి చర్చలన్నీ మంగళవారం నాడు చేయటం మంచిది. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళి మంగళవారం నాడు కనుక వైద్య పరీక్షలు చేయిస్తే తొందరగా ఆరోగ్యం సిద్ధిస్తుంది, రోగ నిర్ధారణ అవుతుంది. శస్త్రచికిత్సలకు అనుకూలించే గ్రహం కుజుడు కనుక మంచి ఆరోగ్య సిద్ధి మంగళవారం నాడు జరిపేటటువంటి వైద్య పరీక్షల వల్ల లభిస్తుంది. అలాగే అగ్ని సంబంధమైన, విష సంబంధమైన అంశములన్నీ మంగళవారం నాడు చేయాలి. దొంగతనము జరగకుండా ఉండాలి అంటే రక్షణ సంబంధమైనటువంటి ప్రయత్నాలని మంగళవారం నాడు చేయాలి. దొంగల్ని పట్టుకోవటం, దొంగతనాలని నివారణ చేయటం, ఏదైనా సరే ధర్మకార్యం కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మంగళవారం నాడు చేయటం మంచిది. నిగ్రహ సంబంధమైనటువంటి, రాజీ పడాలి అనుకునేటటువంటి ఏ పనులైనా సరే, శత్రువులతో రాయబారం కుదుర్చుకొని యుద్ధాన్ని నివారింపచేయాలి అనుకునే అంశాల్లో కూడా మంగళవారం నాడు వాద ప్రతివాదాలు జరపటం వల్ల కార్యసిద్ధి వస్తుంది. కోర్టు వ్యవహారముల్లో విజయం వస్తుంది, న్యాయం జరుగుతుంది. ధర్మం ఎక్కడుంటే అక్కడ ధర్మం గెలుస్తుంది. ఖజానా సంబంధమైనటువంటివి, అలాగే డబ్బులు దాచుకోవటం, పగడాలకు సంబంధించిన, రత్నాలకు సంబంధించినటువంటి అంశాలు, స్త్రీ సంబంధమైన అలంకరణ విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా మంగళవారం నాడు ఆచరించడం చాలా మంచిది. కుజదేవత ఆరాధన, కుజదోషములు ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం చేయటం ద్వారా, కుజుడికి జపం చేయటం ద్వారా కుజదోషం పరిహారమై శీఘ్ర వివాహ సిద్ధి కలగడానికి మంగళవారం నాడు చేయటం ఉత్తమమైనటువంటి మార్గమని శాస్త్రం తెలియజేస్తోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మంగళవారం నాడు జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో వారు రాణిస్తారు, మరింత అదృష్ట ప్రాప్తికి చేపట్టవలసినటువంటి విధి విధానాలు ఏంటో పరిశీలన చేద్దాం. శుభనక్షత్రం అంశంలో ఈరోజు ప్రధానంగా చేపట్టాల్సిన అంశాలను పరిశీలించినట్లయితే అన్నమాచార్య జయంతి మంగళవారం. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు రచించిన విష్ణు కీర్తనల్ని శ్రవణం చేయటం చాలా మంచిది. వైష్ణవానుగ్రహ సిద్ధి కలుగుతుంది. అలాగే మనకి కూడా పాపహరమై పుణ్యప్రదమైనటువంటి ఆరోగ్యము, ఆనందము సిద్ధిస్తాయి. అలాగే మంగళవారం కనుక కుజదోషములు ఉన్నవాళ్ళు, విశాఖ నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన నక్షత్రం అని చాలా గ్రంథాలు చెబుతున్నాయి. విశాఖ నక్షత్రంలో జన్మించినట్టుగా కూడా చాలా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న సందర్భంలో ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, అలాగే వ్యవసాయ సంబంధమైన, భూ సంబంధమైన, గృహ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల్లో పాల్గొన్నట్టయితే మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజున ఎలాంటి కార్యక్రమాలని చేపట్టాలో పరిశీలించినట్లయితే బుధవారం అనురాధ నక్షత్రంతో కూడినటువంటి విధియ, అన్ని మంచి పనులు చేసుకోవటానికి కలిసి వచ్చే వారం. శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి విధియ, బుధవారం, అనురాధ అనుకూలించేటటువంటి వారం. వ్యాపార యోగాలు, ఉద్యోగ యోగాలు, అలాగే వృత్తిపరమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలోని వారికి శ్రేయోదాయకమైనటువంటి, విఘ్నాలు లేనటువంటి కార్యసిద్ధినిచ్చేవారం. ప్రధానంగా ధనాదాయ మార్గాలు పెంచుకోవటం కోసమే చేసేటటువంటి ప్రయత్నములన్నీ సిద్ధిస్తాయి. వర్తక రంగం, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, పెట్టుబడులు, విదేశాలకై చేసేటటువంటి ప్రయత్నములు ఇవన్నీ సహకరిస్తాయి. అలాగే యోగం, పరిఘ యోగం ఉంది కాబట్టి, అలాగే ఈశ్వర సందర్శనం, మహాగణపతి సందర్శనం చేయటం తప్పనిసరి. ఎందుకంటే పరిఘ అంటే విఘాతాన్ని ఇచ్చేటటువంటి విఘ్న యోగం కనుక యోగం సహకరించడం కోసమై వైష్ణవనామాన్ని స్మరించి పెద్దల ఆశీర్వచనంతో చేస్తే సత్ఫలితాలు వశమవుతాయి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 27 నక్షత్రాలలో ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ధనప్రాప్తికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం.
ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే పౌర్ణమి నాడు బ్రాహ్మణుడికి బియ్యము, బార్లీ, మరమరాలు, పంచదార, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటిలో ఏదైనా సరే దానం చేసినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈ నక్షత్రం వాళ్ళకి శ్రవణ నక్షత్రం సంపత్తార, అంటే సంపదలిచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ నెలలోనైనా శ్రవణ నక్షత్రం ఉన్న రోజు లక్ష్మీదేవిని పసుపచ్చటి పూలతో పూజించటం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎర్రటి ముద్ద మందారాలను ఒక హారంలాగా తయారు చేసి 7 మంగళవారాలు ఆ హారాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సమర్పించడం ద్వారా కూడా సకల కార్యాలలో జయాన్ని పొంది ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని తాగటం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు పాలల్లో పంచదార కలిపి ఆ పాలను మర్రి చెట్టు మొదట్లో పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలా ధరించడం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తెల్లటి కలువ పూలతో లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించడం ద్వారా ఆవుకి వీలైనప్పుడల్లా తినుబండారాలు తినిపించడం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు మీ గృహంలో వాయువ్య దిక్కులో 16 ఒత్తులు వేసి నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు పార్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి పార్వతీదేవికి కర్పూర హారతిని ఇవ్వటం ద్వారా పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ధనప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనిష్ఠా నక్షత్రం సంపత్తార, అంటే సంపదలిచ్చే నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. అందువల్ల ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఏ నెలలోనైనా ధనిష్ఠా నక్షత్రం ఉన్న రోజు హనుమంతుడికి సింధూరాన్ని లేపనం చేసి కాషాయ వస్త్రాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కానీ ఆలయాన్ని కానీ దర్శించినట్లయితే ధనప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు ఒక అరటి ఆకును తీసుకొని ఆ అరటి ఆకులో బియ్యం పోసి ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే నవగ్రహ దోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీ కటాక్షానికి ధనప్రాప్తికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన విద్యార్థులు విద్యలలో విజయం సాధించడానికి, ఉద్యోగస్తులు ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి బాల గణపతిని, తరుణ గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆధునిక జీవితంలో మనుషుల యొక్క కోరికలు నానాటికి కూడా పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఆ కోరికలని తీర్చుకోవడానికి ధనార్జన చాలా అవసరమవుతోంది. ఈ ధనార్జన విషయంలో మనం ఏ విధంగా గృహంలో చక్కటి మార్గాల్ని ఆచరించినట్లయితే అదృష్ట యోగం పట్టి తీరుతుందో అనేటువంటి విషయాన్ని కూడా ఆచరించడం చాలా మంచిది. ధన సంపాదన కోసం ధనం స్థిరంగా ఇంటిలో నిలవడానికి చాలామంది ధనం సంపాదిస్తూనే ఉంటారు, కానీ ఆ డబ్బు మాత్రం ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, సంపాదిస్తున్నానే కానీ దాచిపెట్టలేకపోతున్నానండి అని. అయితే సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా పొదుపు లక్షణంతో జీవితాన్ని సాగించడానికి, ధనలక్ష్మి ఇంటిలో బాగా అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ కూడాను తమ పూజా మందిరంలో విశిష్టవంతమైనటువంటి వస్తువుల్ని ఉంచుకోవాలి. గృహ వాస్తుశాస్త్రరీత్యా కూడా
ఆ విశిష్టవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి వస్తువుల్లో ఏకాక్షి నారికేళం, దక్షిణావృత శంఖం, కస్తూరికాయ, గోమతి చక్ర లాంటివి చాలా బాగా సహకరిస్తాయి. ఇవి ఇంటిలో పూజామందిరంలో ఉంచుకొని నిత్యం కూడా అర్చనా రీతిలో గనక చక్కగా ధ్యానం చేసినట్లయితే గృహంలో డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా నిల్వ చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. శ్రీ యంత్రం అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ ఆ యంత్రానికి తగినటువంటి పూజ గనక చేయకపోయినట్లయితే విపత్కర పరిస్థితులే వస్తాయి. అందుచేత అది ఎవరైతే నిష్ఠాగరిష్టాపరులు ఉంటారో వారి ఇళ్లలో శ్రీచక్ర యంత్రం ఉండటం మంచిదే. మిగతా వారు మాత్రం రోజు నిత్యం నైవేద్యం పెట్టడం, ఆరాధన చేయటం, దానికి సంబంధించిన మంత్రానుష్ఠానం చేయటం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అవి తెలియకుండా శ్రీ యంత్రాన్ని ఇంటిలో ఉంచుకున్నట్లయితే లేనిపోని ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుచేత అందరికీ కూడా సులభవంతమైనటువంటి మార్గం ఏకాక్షి నారికేళం, కస్తూరికాయ వీటిని ఉంచుకోవటం వలన చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగానే కనిపిస్తుంది. అంతేకాకుండా ఉదయం నిద్ర లేవగానే ప్రతి వాళ్ళు పాటించాల్సిన గొప్ప విశేషం ఉందండి. ప్రతి వాళ్ళు కూడాను తాము ఆచరించేటువంటి విధి విధాన రీత్యానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్ర నుంచి లేవగానే తప్పనిసరిగా తమ అరచేతుల్ని కొన్ని క్షణాల పాటు చూసుకోవాలి. కొన్ని క్షణాలే అలా అరచేతుల్ని చూసుకొని నిద్ర నుంచి లేవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక భోజనం తయారు చేసిన తర్వాత అండి ఇంట్లో ఇల్లాలు మొదటి ముద్దలో 1-2 చెంచాలు నెయ్యి వేసి ఆ ముద్దగా చేసి పక్షులకి కానీ లేక ఆవుకు కానీ తినిపించటం ధనప్రాప్తి యోగానికి నాంది పలుకుతుంది. అంటే ప్రపంచంలోని సమస్త జీవులకు కూడా ఆహారాన్ని అందించేటువంటి భావన పరంపరతో మనం భగవంతుడు ప్రసాదించినటువంటి మనం నిత్యం భోజనం చేసేటువంటి పదార్థంలో కొంత భాగం తీసి కొద్దిగా ముద్దగా ఆ స్వామిని తలుచుకొని సర్వాంతర్యామి తత్వరీత్యా సమర్పించేటువంటి లక్షణం. ఈ లక్షణం ఎవరైతే నిత్యం కూడాను చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తప్పనిసరిగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సుమా అని అర్థం. అలాగే గోధుమల్ని శనివారం నాడే తప్పనిసరిగా మరపట్టించి వీలైతే అందులో 10వ వంతు నల్ల శనగలు కలపండి. గోధుమ పిండితో రొట్టెలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ విధి విధానాన్ని శనివారం నాడు గనక పాటించినట్లయితే తప్పనిసరిగా గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఏ రోజైనా సరే మీ వంటింట్లో నల్ల గుమ్మడికాయ తెచ్చి వేలాడదీయండి. నల్ల గుమ్మడికాయ అని ఉంటుంది, చిన్న సైజు, అది వంటింట్లో వేలాడదీయండి. దీనివల్ల కూడాను ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది మీ గృహంలో. పిండి చక్కెర కలిపి వారానికి ఒక్కసారైనా సరే కనీసం చీమలు ఉన్న చోట అలా చల్లండి. ఆ చీమలకు ఆహారంగా వేయండి. ఇలా గనక వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో ఎప్పుడూ కూడాను విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు నవీన యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ల్యాప్టాప్స్ ఉపయోగిస్తున్నారో ఇవి ఏ దిశలో కూర్చొని మనం గనక ఉపయోగించినట్లయితే సర్వే సర్వత్రా శుభకరంగా ఉంటాయి అన్నది సమస్య. సహజసిద్ధంగా ల్యాప్టాప్స్ ఉపయోగించేటువంటి వాళ్ళు ఆగ్నేయ దిశలో తూర్పు దిశగా ముఖం ఉంచి ఆగ్నేయంలో ఆ యొక్క కంప్యూటర్సు ల్యాప్టాప్స్ను కనుక ఉపయోగించుకున్నట్లయితే
సర్వే సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి దోషం లేకుండా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో చక్కటి ఆలోచన సరళితో మీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు రుణ బాధలతో సతమతమైపోతున్నారా? ధనపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా శుక్రవారం నాడు వైభవలక్ష్మీదేవి చిత్రపటానికి ఒక మారేడు దళాన్ని సమర్పించి దానితో పాటు బెల్లం పొంగల్ని నివేదన చేయండి. వైభవలక్ష్మీదేవికి నివేదించిన బెల్లం పొంగల్ని అందరికీ పంచిపెట్టండి. మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేసినట్లయితే రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. ధనపరమైనటువంటి అన్ని ఇబ్బందులను తొలగింపజేసుకోవచ్చు.